కలెక్టర్ గారు ఏఎంహెచ్ఓ గారి ఆదేశాల ప్రకారంగా భాను హాస్పిటల్లో తణుకులో గత నెల 6వ తారీఖున 18 సంవత్సరాల అబ్బాయి అత్తిలి గ్రామం నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించడానికి రావడం జరిగింది. 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించారు. దీని తర్వాత వీళ్ళు వేరే హాస్పిటల్ పంపించడం జరిగింది. కానీ వాళ్ళు ఇక్కడ సరైన వైద్యం అందలేదని, ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా సరైన క్రమంలో జరగలేదని, ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఆ ఉన్నదానికి జబ్బు ఉన్నదానికి నిర్ధారణ అయిన దానికి సక్రమంగా లేవని చెప్పి ఫిర్యాదులు కలెక్టరేట్లో ఇవ్వడం జరిగింది. దీని మీద ఇక్కడ ఏ రకమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, ఏ రకమైన ట్రీట్మెంట్ అందించారు, దాని తర్వాత వాళ్ళ పేషెంట్ తాలూకా ఈ కేసు గురించి ఏ రకమైన వివరాలు అందించారో దాని మీద మేము అడిషనల్ యూనిట్ భాను నాయక్ ప్లస్ మన ఆకువీడు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రాజేష్ గారు ఎండి జనరల్ ఫిజిషియన్ ఇక్కడ ఎంక్వైరీకి రావడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, వాళ్ళ ట్రీట్మెంట్ ఏ రకంగా ఇచ్చారు, తర్వాత ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేశారనే దాని మీద మొత్తం పూర్తి రిపోర్ట్స్ తీసుకొని దీని మీద ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేసి డిఎంహెచ్ఓ గారికి కలెక్టర్ గారికి అందజేసిన తర్వాత ఫర్దర్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు కలెక్టర్ గారు డిఎంహెచ్ఓ గారి ఆదేశాల ప్రకారం అత్తిలిలో 18 సంవత్సరాల అబ్బాయి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని గత ఈ నెల 11వ తారీఖున చనిపోవడం జరిగింది. దీని మీద ట్రీట్మెంట్ సరిగ్గా అందలేదని, టైం ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదని, ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా వేరే హాస్పిటల్తో పోల్చుకుంటే అది సరిగ్గా లేవని ఫిర్యాదులు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన కారణంగా కలెక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు ఆదేశించడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్ ఏ రకంగా చేశారు, ఇన్వెస్టిగేషన్స్ ఎలా చేశారు, దానికి ఫాలోఅప్ ఎలా ఉంది, క్లియర్కట్గా గైడ్లైన్స్ ప్రకారంగా ట్రీట్మెంట్ చేశారా లేదా దాని మీద విచారణ నిమిత్తం నేను అడిషనల్ డిఎంహెచ్ఓ వెస్ట్ గోదావరి మరియు ఎండి ఫిజిషియన్ రాజేష్ గారు అత్తిలి ఆకువీడు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఈ హాస్పిటల్లో మన డాక్టర్లందరినీ విచారణ ఇప్పుడు చేశాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏ రకమైన మందులు వాడారు, ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎప్పుడు రిఫర్ చేశారనే దాని మీద ఇప్పుడు మొత్తం తీసుకొని ఈ రిపోర్ట్ పరంగా తదుపరి చర్యలు డిఎంహెచ్ఓ గారికి ఇదంతా రిపోర్ట్ అందించిన తర్వాత తీసుకోవడం జరుగుతుంది.